ఈ రోజు కుప్పగూర్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విద్యార్థులు 60 లక్షల మంది విద్యార్థులకు పుట్టగొట్టిన ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రేవంత్ రెడ్డిని గద్దెదించాలని అన్న 2 రోజులు నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. అదేవిధంగా ఒకటే మాట అడుగుతా ఉన్నాను, ఈ 60 లక్షల మందికి ఈ 15,000 కోట్లు ఇవ్వడానికి చేయి వస్తలేదని అడుగుతా ఉన్నాను. మరి ఫ్యూచర్ సిటీకి 30,000 కోట్లు పెడతా ఉన్నావు, అదేవిధంగా మూసీ నదికి 50,000 కోట్లు పెడతా ఉన్నావు. కేవలం 15,000 కోట్లు 5 సంవత్సరాల నుండి ఇంతవరకు అమౌంట్ ఇవ్వలేరు. 3 సంవత్సరాలు ఇంతవరకు 60 లక్షల మంది బిడదారిన పడతా ఉన్నారు. ప్రతి ఒక్క విద్యార్థులు ఈరోజు తల్లిదండ్రులు డబ్బులు లేక బిలో పావర్టీ ఏదైతే ఉన్నదో బిలో పావర్టీ ఉన్నదానికి మొన్ననే 1,40,00,000 మంది తెల్ల కార్డులు ఇచ్చినవా లేదా? తెల్ల కార్డులు ఇచ్చినవంటే 4 కోట్ల మందికి బిలో పావర్టీ ఉన్నట్టే. దీన్ని బట్టి ఆలోచించుకోండి ముఖ్యమంత్రి గారు ఒకటి అడుగుతానా, ఏట్ల రాయన కూట్ల రాయన తీయనోడు ఏట్ల రాయి తీసిందంటారు. గాలి మోటార్లు కొనడానికి పైసలు వస్తున్నాయి కానీ విద్యార్థులకు పైసలు లేదని చేయి వస్తలేదని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా విద్యార్థులు తల్లిదండ్రులు ఎంత మొరబెట్టుకున్నా కానీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు క్యాంపస్ సెలెక్షన్ అయినాక కూడా వాళ్ళు జాబులు రాక నిరుద్యోగులుగా తిరుగుతా ఉన్నారు. అదేవిధంగా పైసలు చదవలేక వీళ్ళ సర్టిఫికెట్ రాక తల్లిదండ్రులు ఏదైతే ఉన్నారో రోజు వేరే వ్యసనాలకు అలవాటు పడతా ఉన్నారు. ఈ రోజు తెలంగాణలో యువత వ్యసనాలకు పడుతున్న కారణం ఎవరంటే ఈ ముఖ్యమంత్రి గారే. ఈ ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతా ఉన్నాను, మేము నేషనల్ ఎడ్యుకేషన్ నుండి 60% అమౌంట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు అమౌంట్ ఇస్తలేవంటే ఇంత దారుణమో దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా కానీ రాబోయే రోజుల్లో మా గవర్నమెంట్ వస్తుంది, ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ కైనా హెల్త్ కైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ముందున్నది. ఎందుకంటే విద్యార్థులు ఎవరైతే చదువుకున్న తర్వాత పీజీ అయిపోయిన తర్వాత వాళ్ళు విదేశాలకు వెళ్ళి మన తెలంగాణకు అమౌంట్ తీసుకొస్తారు. ఎంత అమౌంట్ అయితే పెడతారో అంతకు 4 అమౌంట్ ట్యాక్స్ పరంగా ప్రతి ఒక్క జిఎస్టీ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా మిగతా వివిధ ట్యాక్స్ ద్వారా ప్రతి ఒక్కరి పర్చేసింగ్ పవర్ పెరిగినప్పుడే ఆటోమేటిక్ పెరగడానికి ఆస్కారం ఉంది. ఇదంతా ఎట్లా ఉందంటే గతంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఏ విధంగా అయితే పెట్టిందో ఈ రోజు ముఖ్యమంత్రి ఈ విద్యార్థులను చూసుకుంటే ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ వచ్చే రాబోయే రోజుల్లో వస్తారని నేను అంటున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా ఈయన ఎంత ఇబ్బందులు పెట్టాలో పాలిటెక్నిక్ విషయంలో కూడా జీవో 97 అదే విధంగా చేస్తా ఉన్నారు. పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పాలిటెక్నిక్ అయిన తర్వాత జాబ్లు వస్తాయి. పాలిటెక్నిక్ చదివిన తర్వాత ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుకోవచ్చు. ఈ జీవో 97 ఏదైతే ఉన్నదో ఈ జీవో 97 కూడా రద్దు చేసి వీళ్ళను పాలిటెక్నిక్ తీసుకుపోయి ఏటీఎస్ లో కలపడానికి కూడా ప్లాన్ చేస్తా ఉన్నారు. ఏదనంటే స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ యూనివర్సిటీ మేము కడతా ఉంటాం. టాటా వాళ్ళతో సైన్ అయింది. ఆ సైన్ తోటి మేము చేస్తా ఉన్నాను. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను, గతంలో వీళ్ళు ఏదైతే భూములు అమ్మడానికి పెట్టిందో ఈ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ప్రతి పాలిటెక్నిక్ కాలేజ్ 25 ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయి. మంచి ప్రైమ్ ఏరియాల ల్యాండ్ ఉన్నాయి. ఆ ల్యాండ్ అమ్మడానికే ఇది ఒక సిస్టమ్ పెట్టడం జరిగింది. ఏదైనా కానీ ఇంతవరకు పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో లేబర్ డిపార్ట్మెంట్ ల శక్తి అని ఒక దాన్ని పెట్టి పెట్టడం జరిగింది. విద్యార్థులు కూడా ప్రతి ఒక్కరు స్ట్రైక్ చేస్తా ఉన్నారు. ఫీజులు లాక వీళ్ళు స్ట్రైక్ చేస్తా ఉన్నారు. గతంలో వీళ్ళు మాట ఏమిచ్చిందంటే మేనిఫెస్టోలో పెట్టి ప్రతి ఒక్కరికి గతంలో మా ముఖ్యమంత్రి గారే పెట్టిరు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిరు. అదనంగా ప్రతి విద్యార్థులకు 5 లక్షల రూపాయలు కార్డు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామని చెప్పడం జరిగింది. మీ స్కూటీ పోని 5 లక్షలు పోని ఫీజు రీఇంబర్స్మెంట్ 60 లక్షల మందికి ఏ రోజు ఇస్తామని సభాముఖంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ 15,000 కోట్లు బేషరతుగా ఇమ్మీడియట్లీ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.
విద్యార్థులు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూలీ చేసుకుంటా, రిక్షా నడిపించుకుంటా, ఆటో నడిపించుకుంటా ఉన్న తల్లిదండ్రులకే ఈరోజు పంపేయడం జరిగింది. కొన్ని వేల కాలేజీలు ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ కాలేజీలు కూడా 3200 కాలేజీలు ఉన్నాయి. ప్రతి కాలేజీ కూడా మేనేజ్మెంట్ వాళ్ళు డబ్బులు ఇవ్వలేక, స్టాఫ్ డబ్బులు ఇవ్వలేక స్టడీ కూడా కరెక్ట్ జరగలేదు. ఈ స్టడీ కరెక్ట్ జరగాలంటే ఇమ్మీడియట్లీ బేషరతుగా ఈ 15,000 కోట్లు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫు నుండి నేను డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ ఇది రాకపోతే రాబోయే రోజుల్లో 2 లక్షల మందితోని మొత్తం అటాక్ చేస్తామని కూడా అధ్యక్షుడు గారి పర్మిషన్ తోని ఏదైనా కానీ అటాక్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ తల్లిదండ్రులు ఏదైతే ఉన్నారో పేరెంట్స్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు చెప్పి కూడా పోయారు. ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను, బేషరతుగా ఈ 15,000 కోట్లు రిలీజ్ చేయాలని.